ఉన్నాయి. ఆయా సందర్భాలను అనుసరించి బాబా అలా భక్తులకు బోధించేవారు. బోధనలోని సారాన్ని అంతరంగంలో భద్రపరుచుకుంటే పరమార్థం ఎంతో దూరంలో ఉండదు. నా హరికృప ఉంటే నాకు మంచం పైన అన్నీ సమకూర్చుతాడు అన్నమాట నిజమే, కానీ ఆ మాట అన్న ఆచ్ఛాదనల వరకే. పరమార్థంలో కూడా అలా జరుగుతుందని భావిస్తే పరమార్థాన్ని కోల్పోవలసిందే. ఎవరు ఎలా చేస్తే అలా అనుభవిస్తారో అన్న బాబా మాటలు అమూల్యం. వారి యొక్క ఇతర వచనాలను వింటే ఆత్మానందం కలుగుతుంది. శ్రద్ధాభక్తులుంటే అవి హృదయంలోనికి చొచ్చుకొని పోతాయి. నేను జలంలో, భూప్రదేశంలో, మ్రానులలో, జనులలో, వనాలలో, దేశ విదేశాలలో, ఆకాశంలో, ప్రకాశంలో వ్యాపించి సంచరిస్తుంటాను. నేను ఒకే ప్రదేశంలో ఉండేవాణ్ణి కాను. 3.5 మూరలలో పరిమితమై ఉన్నానని, ఇదే నా వ్యాప్తి అనుకునే వారికి భ్రాంతిని తొలగించడానికి నేను శరీరాన్ని ధరించాను.